సో లెర్నింగ్ లైఫ్ ఇనిషియేటివ్ ఎన్జిఓ స్టార్ట్ చేసే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ లైఫ్ అని ఎవరి లైఫ్ అయినా, ఈవెన్ ఇల్లు కూడా ఫౌండేషన్ మీద స్ట్రాంగ్గా నిలబడగలుగుతుంది. సో విద్యా వ్యవస్థలో చదువుకునే టైంలో ఫౌండేషన్ అనేది ఏంటంటే మనం ప్రాథమిక విద్యనే. సో ప్రాథమిక విద్యని స్ట్రాంగ్ చేయడం కోసం ఉద్దేశంలో భాగంగా నాతో పాటు ఇదే ఆలోచనతో ఉన్న నలుగురితో కలిసి ఈ లెర్నింగ్ లైఫ్ ఇనిషియేటివ్ని మేము స్టార్ట్ చేసాం. హాయ్, మై నేమ్ ఇస్ వైష్ణవి. నేను గొల్లెడ గవర్నమెంట్ స్కూల్లో 7th క్లాస్ చదువుతున్నా. మా ఇంట్లో నేను, మా అమ్మ, మా నాన్నతో పాటు మా చెల్లె, మా తమ్ముడు ఉంటాం. మా మమ్మీ స్వీపర్ పనిచేస్తే మా డాడీ గార్డెన్ వర్క్ చేస్తాడు. సమ్మర్ క్యాంప్కి వచ్చి డ్రామా, సింగింగ్, డ్యాన్స్, ఇంకా క్రాఫ్ట్ నేర్చుకున్నా. అలాగే ఇంకా సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్ నేర్చుకున్నా. శరణ్య మేము వచ్చేసి చాలా బాగా చెప్పేది, ఇంకా సపోర్ట్ కూడా చేసేది. నా గోల్ టీచర్ కావాలన్నది. థ్యాంక్ యూ. మేము ఇక్కడనే గత 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఎన్ఐబిలో గార్డెన్ వర్క్ చేస్తున్నాం. మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే ఢిల్లీ స్కాల్లో ఉంటాము. ఇంకా మా వైష్ణవి మా పెద్ద అమ్మాయి, మాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ముగ్గురు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఒకరు 7th క్లాసు, ఒకరు 3rd, ఒకరు 1. ప్రస్తుతానికి సమ్మర్ క్యాంప్ చాలా మంచిగా ఉంది. మా అమ్మాయి చాలా రోజుల నుంచి మంచిగా మాతోటి మంచిగా స్కూల్కి వెళ్ళినా ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. డ్యాన్స్ ప్రోగ్రాము, అది మామూలుగా ఇక్కడ ఐమాక్స్ అక్కడిక్కడ తీసుకెళ్ళి మంచి ప్రాప్తం చేస్తుంది. ఇలాంటివి చాలా చేయాలని మాకు కూడా అనిపిస్తుంది. మంచిగానే ఉంది. 100% మా అమ్మాయి అయితే సక్సెస్ అవుతుంది. మళ్ళీ ఈసారి కూడా పంపించాలని మేము కూడా అనుకుంటున్నాం. అయితే నేను వైష్ణవిని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, స్టార్టింగ్ కూడా తను చాలా కామ్ గా ఇచ్చిన వర్క్ అన్ని కంప్లీట్ చేసుకుంటుండే. తను రాను ఎట్లా అంటే అన్ని సింగింగ్, డాన్స్, డ్రామా అన్నిట్లో ఉండి తను మంచిగా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. మళ్ళీ మనం ఏమైనా వర్క్ ఇచ్చి లైక్ ఇది మీరు ఇంకా ఫర్దర్ బుక్ లో చూసుకొని తర్వాత చూసుకోండి అని చెప్తే కూడా తను మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మాకు చూపించేది, లైక్ నేను ఇది చేశాను, ఈ వర్క్ చేశాను అన్నట్టు. నాకు చాలా బాగా అనిపించింది. లైక్ షీఈస్ ఇంటర్నల్లీ మోటివేటెడ్ లాగా కనిపిస్తుండే నాకు. సో లెర్నింగ్ లైఫ్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చాలా స్కూల్స్కి విజిట్ చేశాను. చాలా ప్రిన్సిపల్స్తో మాట్లాడాం. వాళ్ళందరి ప్రధాన సమస్య ఏంటంటే టీచర్ల కొరత. స్కూళ్ళలో పిల్లలు ఉంటున్నారు, పాఠాలు చెప్పడానికి టీచర్లు తక్కువైపోయారు. బట్ యాజ్ పర్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం అయితే మన తెలంగాణలో కానీ ఆల్ ఓవర్ ఇండియా కానీ ప్రైమరీ స్కూల్లో 30 మందికి ఒక టీచర్ ఖచ్చితంగా ఉండాలి. సో టీచర్స్ని ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో మేము టీచ్ ఫర్ ప్రైమరీ ఫెలోషిప్ని ఇంట్రొడ్యూస్ చేసి మా పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా గౌలిరెడ్డి స్కూల్లో దాదాపు 6 నెలలుగా 2 మేము రిక్రూట్ చేసి జస్ట్ బై హార్డింగ్ చేయకుండా జాయ్ఫుల్ లెర్నింగ్ని ఇంట్రొడ్యూస్ చేసాం. సో మా టీచర్స్ కొంచెం వాళ్ళ ఒక క్రియేటివిటీతో పిల్లల్ని జాయ్ఫుల్గా నేర్చుకునే విధంగా కొన్ని ఆబ్జెక్టివ్స్తో అలాగే కొంత ప్రాజెక్ట్స్ బేస్ మీద వాళ్ళని నేర్పించడం జరిగింది. ఏంటంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హోలిస్టిక్ డెవలప్మెంట్లో జాయ్ఫుల్ లెర్నింగ్ అలాగే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా కీ రోల్ ఉంటుంది. సో దీన్ని మేము డెవలప్ చేయడం కోసంలో మేము ఇంట్రొడ్యూస్ చేసాం. సో ఆ 6 నెలల్లో మాకు వచ్చిన అనుభవం ఏంటంటే పిల్లల్లో సృజనాత్మకత అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. వాళ్ళలో ప్రశ్నించే తత్వం కనిపించట్లేదు. అలాగే ఏమైనా అడగాలన్నా భయపడుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయకపోవడం. సో దీన్ని డెవలప్ చేయాలంటే పిల్లల్ని సమ్మర్ హాలిడేస్లో అంటే స్కూల్ అయిపోయిన తర్వాత మీరు గమనిస్తే వీళ్ళంతా మధ్యతరగతి పేదరికం వచ్చిన పిల్లలే. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి లైక్ పని మనుషులు గాను, వాచ్మెన్లు గాను, అలాగే కొంతమంది ఆటో డ్రైవర్లుగా పనిచేస్తారు. సో అటువంటి పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. ఏదైనా ప్రైవేట్ ట్యూషన్స్ పంపించాలన్నా, ఎక్కువ ఫీజు కట్టాలన్నా కష్టతరం అవుతుంది. సో దాని ఉద్దేశంతో మేము ఏదో ఒకటి చేయాలి ఈ పిల్లలకి అన్న ఉద్దేశంతోనే ఈ సమ్మర్ క్యాంప్ అనే ప్రోగ్రామ్ మేము ఇంట్రొడ్యూస్ చేసాం. హాయ్, నా పేరు దీక్షిత. నేను గౌల్దటి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. మా ఇంట్లో 3 ఉంటారు. నేను, మా చెల్లి, మా తమ్ముడు. మా డాడీ ప్రైవేట్ స్కూల్లో బస్ డ్రైవర్. మా మమ్మీ ఇంట్లోనే ఉంటుంది. నా గోల్ ఈస్ లాయర్. నేను సమ్మర్ క్యాంప్ వచ్చినాక కొన్ని విషయాలు తెలుసుకున్నాను. సోషల్లో నాకు మ్యాప్ పాయింటింగ్ చేయడానికి రాదు. శరణ్య అక్క నేర్పించింది. నాకు మ్యూజిక్ గిటార్ అంత పాడడానికి రాదు. భయం పెట్టుకోవద్దు, లోపల భయం మొత్తం పోగొట్టుకొని అప్పుడు మన
నాలో ఉన్న ఆ శక్తిని మొత్తం తీసుకొని అప్పుడు నువ్వు ఎంత పాడితే నీకు అంత మంచిగా వస్తుంది అని చెప్పింది. నాగర్ కర్నూలు డిస్టిక్. మేము ఇక్కడ వచ్చి 30 ఏళ్ళు అవుతుంది. ఇంట్లో మా భార్య హౌస్ వైఫ్, నేను ప్రైవేట్ స్కూల్ బస్సు నడిపిస్తా. ఇక 3 పిల్లలు గవర్నమెంట్ స్కూల్. దీక్షిత లోపల ఇక్కడ బాగానే వస్తుంది, పర్వాలేదు. కొంచెం బాగానే హుషారు అయిపోయింది, మంచిగా పర్వాలేదు. దీక్షితకు అంటే అంత ఎడ్యుకేషన్ అంతవరకు కాదు, కానీ సగం వరకు అయితే కొంచెం ఇంప్రూవ్ అయిపోయింది వీళ్ళు. మా పెద్ద పాపనేమో దీక్షిత. ఇంకా ఆమె అంతకుముందు చాలా బెదిరేది, ఇంట్లో అయినా బయట అయినా, ఇక్కడ నన్ను వెళ్ళాలన్నా స్కూల్లో అయినా భయంగా ఉంటుంది. కొంచెం ఇక్కడ వచ్చినాక స్కూల్లో అయినా టీచర్లు అయినా నువ్వు ఇట్లా బెదురుకోవద్దమ్మా, చాలా మంచిగా ఉండాలి, చాలా బాగుండాలి, నువ్వు ఇట్లా బెదురుకుంటే చాలా కష్టం, నువ్వు ఎక్కడ నన్ను వెళ్ళాలన్నా తోడు వాళ్ళ డాడీ అన్నా నేనన్నా వాళ్ళ సిస్టర్స్ అన్నా ఎవరన్నా వెళ్ళాలి, ఎక్కడ కొంచెం దూరం వెళ్ళాలన్నా. అప్పటి నుంచి కొంచెం ఇక్కడికి వచ్చాక అలా లేదు, ఇట్లా ధైర్యంగా వెళ్ళాలి, నువ్వు ఒక్కదాన్ని పోవాలన్నప్పటి సంది 2-3 సార్లు ఆమెనే వస్తుంది. ఫస్ట్లో నాకు తెలిసినంత వరకు అయితే మా అమ్మాయి చాలా అమాయకంగా ఉంటుండే. ఇక్కడ వచ్చాక ఆమె ధైర్యం కానీ ఈ క్యాంపు వల్ల మా పాప చాలా ఇంప్రూవ్ అయ్యింది. అన్నీ బాగా చెప్తుంది. ఇక్కడ వచ్చాక నేను అట్లా ఉన్నా మమ్మీ, ఇట్లా ఉన్నా మమ్మీ అని ఏ విషయం ఉన్నా నాకు చెప్తాడు. మాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చి ఇట్లా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. దీక్షిత అనే స్టూడెంట్ నా క్లాస్లోనే అయితే తను ఏ టీచర్ వచ్చి మేము ఎంతగా సబ్జెక్ట్ చెప్పినా, హోంవర్క్ చెప్పినా, క్లాస్ వర్క్ కానీ ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చేది కదా. ఎంతగా మేము ప్రయత్నించి కానీ తనలో మార్పు అనేది అసలు గమనించలేకపోయాము. నాతో పాటు ఏ టీచర్ వచ్చినా కూడా ఆ క్లాస్లో ఎవరికి కూడా తను రెస్పాన్స్ ఇచ్చేది. ఒక్కతే సైలెంట్గా ఒంటరిగా కూర్చునేది. ఈవెన్ గేమ్స్ వెళ్ళి ఆడమంటే కూడా తను ఆ బెంచ్ నుంచి మూవ్ అయ్యేది కాదు. అలాంటి స్టూడెంట్స్ సార్ వాళ్ళు సమ్మర్ క్యాంప్ పెట్టడం వల్ల దాంట్లో జాయిన్ అయిన తను ఈ 1 మంత్లో ఈ 30 డేస్లలో తను ఒక స్టేజ్ మీదకి వచ్చి తను నేర్చుకున్న పర్ఫార్మెన్స్ చూపిస్తుంది అంటే ఇంకా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో ఈ సమ్మర్ క్యాంప్లో స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేద్దాం, ఎటువంటి ప్రోగ్రామ్స్ వీళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళలో సృజనాత్మకత డెవలప్ అవుతుంది, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ డెవలప్ అవుతాయి అన్నప్పుడు మేము చాలా మంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మేము డాన్స్, డ్రామా, అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, దాంతోపాటు బెస్ట్ మెంటర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. గ్లాడ్ ఏంటంటే మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నారు ఈ ఫీల్డ్ లో. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో అయితే దాదాపు 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మేడం కూడా మాతో పార్టిసిపేట్ చేశారు మా టీంలో. అలాగే మా టీంలో సైకాలజీ మెంటర్ కూడా ఉన్నారు. సో దట్ దే విల్ అండర్స్టాండ్ హౌ సైకాలజీ ఆఫ్ ది స్టూడెంట్. అలాగే మ్యాథ్స్ టీచ్ చేయడానికి కానీ, ఇంగ్లీష్ టీచ్ చేయడానికి కానీ, లైఫ్ స్కిల్స్. సో మంచి మెంటర్స్, డాన్స్, డ్రామా, వీళ్ళంతా డ్రామాకి అయితే డైరెక్టర్ థియేటర్ ఆర్టిస్ట్ వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరి సపోర్ట్తో పిల్లల్లో చాలా వరకు మేము ట్రాన్స్ఫార్మ్ తీసుకురాగలిగాం. సో సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేసినప్పుడు మా పిల్లలు దాదాపు 56 మంది ఎన్రోల్ చేసుకున్నారు. అమ్మాయిలతో పాటు అబ్బాయిలకి ఇటువంటి ప్లాట్ఫామ్ మనం ఆపర్చునిటీగా క్రియేట్ చేయగలిగినాం అంటే వాళ్ళు ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. సో ఆ ఉద్దేశంతో మేము ఈ సమ్మర్ క్యాంప్ని ఇంట్రొడ్యూస్ చేసాం. సో గత 25 డేస్ నుంచి జరిగిన ప్రోగ్రామ్స్ కానీ, వాళ్ళకి నేర్పించింది కానీ, ఫైనల్గా మేము ఆ ట్రాన్స్ఫర్మేషన్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో ఆ ప్లాట్ఫామ్లో భాగంగా మేము ఐమాక్స్తో కొలాబరేట్ అయ్యాం. ఐమాక్స్ వాళ్ళు మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. సో పిల్లలు చాలా చక్కగా పర్ఫామ్ చేస్తారు అక్కడ. డాన్స్ కానీ, డ్రామా కానీ, మ్యూజిక్ కానీ, మాకు ఆడియన్స్ నుంచి కానీ, అక్కడ ఉన్న పీపుల్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ పిల్లలు కూడా చాలా ధైర్యంగా, ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే వచ్చిన కొత్తలో చాలా భయంతో ఉండేవాళ్ళు, అంటే ఏమైనా క్వశ్చన్ చేయాలని భయపడేవాళ్ళు, ఏమైనా అడగాలని భయపడేవాళ్ళు. ఇప్పుడైతే వాళ్ళు ధైర్యంగా అక్క నేను ఇచ్చేస్తా, అన్న నాకు అది కావాలి, అన్న ఇది మిస్ అయిందని చాలా వాళ్ళు ఓపెన్గా ఇప్పుడు క్వశ్చన్ చేయడం అలాగే అడుగుతున్నారు కూడా, మాకు ఇది కావాలి అది కావాలని. సో అంత పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ రావడం అనేది నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే కేవలం 26 రోజులు గత 5-6 సంవత్సరాల్లో కనిపించింది పాజిటివ్ ట్రాన్స్ఫార్మ్, గత 20 రోజులు 30 రోజులు కనిపించిందంటే దానికి ఒక అవకాశం ఇచ్చిన మా బెస్ట్ మెంటర్స్ కారణం అయితే వాళ్ళకి మేము థ్యాంక్ఫుల్గా ఉన్నాం. సో వాళ్ళ కారణంగానే ఆ పిల్లలు అంత మంచి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. హాయ్, నా పేరు హనుమా. నేను 7th క్లాస్ చదువుతున్నాను.
మా ఇంట్లో నేను మరియు మా బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటాం. మా మమ్మీ ఇంట్లో పని చేస్తుంది, మా డాడీ మేస్త్రి పని చేస్తాడు. నేను ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. నేను సమ్మర్ క్యాంప్కి వచ్చాను. ఆర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇక్కడ వచ్చిన తర్వాత మ్యామ్ని చూసి ఆర్ట్ నేర్చుకున్నాను. నాకు తెలుగు గిట ఇష్టం, ఇంకా డ్యాన్స్ గిట కొంచెం వస్తుంది. ఇక్కడ వచ్చినాక మొత్తం నేర్చుకున్నాను. క్యాంప్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం బాగుండు, ఒంట్లో కొంచెం హుషారుగా మాటలు కూడా చెప్పటం, కొన్ని ఇలా చేయాలి అలా చేయాలని కొంచెం మాట్లాడటం, ఇది కంపల్సరీ చేయాలి డాడీ అంటడం అని చెప్పాడు. ఇంకోసారి జరిగినా కంపల్సరీ వెళ్తా డాడీ నేను కూడా చెప్తున్నాడు. ఇంట్రెస్ట్ అనేది చదువు మీదే నేను కంపల్సరీ సమ్మర్ అంటే పోవాలి డాడీ, నేను అసలు పోయి వస్తాను ఏదైనా మనకి తెలియపరిచేది, పంపిపోతే నాకేం అర్థమైద్ది అని చెప్పాడు ఒకరోజు. పో అని చెప్పాను నేను. ఆడ తీసుకెళ్ళారు, ఏమన్నా కొన్ని విషయాలు చూపించారు, అది ఇది చెప్పిండు. సర్లే అవి చూపించటమేనా చదివేమని చెప్తారు అని నేను అడిగా. అంతే క్వశ్చన్లు అడుగుతారు, కొన్ని మేలు బిట్లు ఏదో అని చెప్పి, ఏదో ఒకటి చేస్తే కొంచెం మన ఫ్యూచర్లో అవకాశం ఉంటుంది డాడీ అది ఇది అని చెప్పాను. నాకు 3 పిల్లలు, 2 మగ పిల్లలు, 1 అమ్మాయి కూతురు. 3కి చదివిస్తున్నాను. వాడు డాడీతోనే మాట్లాడాడు, నాతోనే ఎక్కువ మాట్లాడతాడు. ఏమైనా నాకే చెప్తాడు వాడు. అంటే గోల్ దొడ్లో అయినా పంపిస్తారా బడికి, డబ్బులు అయితే లేవు కదా, ఇప్పుడు వేపిస్తాను నీకు ఫీజులు, తర్వాత అడుగుతారు వాళ్ళు ఎగ్జామ్ రాపిరు ఏం రాపిరు, నా డబ్బులు ఉండవు, మళ్ళీ నీకు ఇంటికాడ పంపిస్తారు అని చెప్తాను నేను. వాడేం చెప్తాడు, గవర్నమెంట్లో కొంచెం ఫాస్ట్ ఉండదమ్మా, ఈ డబ్బులు బడి అయితే ఫాస్ట్ ఉంటుంది ఏదైనా అని అంటాడు వాడు. నీకు తెలివితేటలకి గవర్నమెంట్ బడి కూడా సెట్ అయిద్దిరా నీకు అని నేను చెప్తాను. ఈడైతే ఫస్ట్ వస్తాడు, 2 కన్నా బాగా చదువుతాడు ఈడు. వాడు ఒత్తికి ఉన్నా ఏదో ఒకటి బొక్కుతోని ఏదో ఒకటి రాస్తూనే ఉంటాడు. వాడు బొమ్మ అయిన గీస్తాడు, లేకపోతే ఇబ్బడి స్కూల్ అయినా అవి రాస్తాడు, దానికి సంబంధించింది. ఊకనే అయితే అసలు ఉండడు. నేను లేకపోయినా నా బట్టలు సదిరేస్తాడు, అన్ని చేస్తాడు వాడు. ఈ ఆకులతోని తయారు చేస్తాడు బొమ్మలు, ఏదైనా ఇది ఉన్న ఇవి చెట్లు ఉన్న తయారు చేస్తాడు, చెట్టుకు తయారు చేస్తాడు, ఎండిపోయిన ఆకుకు కూడా తయారు చేస్తాడు వాడు. పక్కనమ్మాయి పోదాం రా అక్కడ హనుమా, ఇంటికాడ ఉండి ఏం చేస్తావు అని అంటే సరే పోరా అని పంపించాను నేను. అయితే అక్కడైతే నాకు బాగా హైలైట్ అయిందమ్మా అని అన్నాడు. అయితే అట్నే ఉండురా, నా బాధ నువ్వు చూస్తున్నావు కదా, మనం పాసి పని చేసి బతుకుతున్నాం అంటే ఇప్పుడు కట్టున్నావమ్మా, ఫ్యూచర్లో మనం బాగుపడతాం, నువ్వు బాధపడగాకు, నేనున్నాను కదా నీకు తోడు అని అంటాడు వాడు. ఫస్ట్ కాడ నుంచి పోయిన కాడ నుంచి ఇది అది చేస్తూనే ఉన్నమ్మా. ఏదైనా ఫస్ట్లో వచ్చాను నేను పోతున్నా, ఇప్పుడు 10 రోజుల్లో ఏమైతుంది కదమ్మా, అప్పటి నుంచి కూడా నేను ఫస్టే వచ్చినా అని అన్నాడు. చదువు విషయంలో మీరు ఏమైనా చేయరి, ఏమైనా కష్టపడి, నాకైతే చదువు ఇప్పిరి, నాకు చదువు అంటే ఇష్టం ఉందమ్మా అది చెప్తాడు వాడు. నాకు ఫ్యూచర్లో నేను బాగుపడాలమ్మా, ఏ పని చేయకూడదు, నువ్వు ఇంకా నీకు మహారాణి లాగా నేను బతికిస్తాను నా ఫ్యూచర్లో అని చెప్తాడు వాడు. నేను ఇంకా పాసి పని చేసినా నాకు బాధ లేదు, కానీ నా కొడుకు చదువులో ఇంకా ఫాలో కావాలని నేను కూడా తోడు ఉంటాను రా నీకు అని చెప్తున్నాను. సమ్మర్ క్యాంపులో డిఫరెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం అన్నది పిల్లలకి గొప్ప ఆపర్చునిటీని ఇచ్చినట్టే. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లాంటి యాక్టివిటీస్లలో లైక్ ఈ యాక్టివిటీస్ చేసినప్పుడు హనుమ లాంటి పిల్లలు వీళ్ళందరూ చేసిన యాక్టివిటీస్ చూసినప్పుడు ఇలాంటి క్యాంప్స్ ఉంటే చాలా బాగుంటుందని అనిపించింది. ఈ అబ్బాయి అయితే చాలా డిఫరెంట్గా కొన్ని రకాల ప్రాప్స్ ఇచ్చినప్పుడు అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేసి చాలా బాగా తయారు చేశాడు. ఒక అమ్మని గీసి హట్ని, తర్వాత వాటర్ని పెట్టాడు. అంతకుముందు జరిగిన క్లాస్ వాటర్ మీద జరిగింది, సో దాన్ని కూడా గుర్తుపెట్టుకుని ఒక ట్యాప్ని క్రియేట్ చేయడము. ఆ తర్వాత నేను ఇచ్చిన ప్రాప్స్ని ఎలా వాడతాడా అని చూసినప్పుడు నేచర్లో ఉన్న కట్టెపుల్లలను తీసుకొచ్చి ఆ దారంని చుట్టి ఇచ్చిన ప్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యూటిలైజ్ చేసి చాలా చక్కగా క్రియేట్ చేశాడు ఆ అబ్బాయి. అందరి లోపటి కంటే లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా క్రియేటివిటీ, ఇమాజినేషన్ ఉన్న హనుమ లోపల మాత్రం ఇది డిఫరెంట్గా అనిపించింది. మొదటి నుంచి ఈ అబ్బాయి పార్టిసిపేషన్ కానీ ఇవన్నీ కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యాక్టివిటీస్లలో చాలా చెప్పుకోదగ్గ వాటిలాగానే ఉన్నాయి. ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేటివి క్రియేటివిటీ, ఇమాజినేషన్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని, ఎట్ ద సేమ్ టైం ఫైన్ మోటార్ స్కిల్స్ని డెవలప్ చేస్తాయి. ఈ ఆపర్చునిటీ పిల్లలకి యాక్చువల్గా ఫ్రీక్వెంట్గా ఉంటే
ఇంకా చాలా బాగా ఇమాజినేషన్కి థింకింగ్ కెపాసిటీ పెరగడానికి స్కోప్ ఉంటుందని అనిపిస్తుంది. ఒక అవకాశం ఇచ్చాం, లైక్ స్పీక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు చాలా మంది ముందుకు వచ్చి ఐ వాంట్ టు బికమ్ ఐఏఎస్, ఐ వాంట్ టు బికమ్ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ సైంటిస్ట్ అని ఇట్లా చాలా మంది వాళ్ళకి అంబిషన్ ని చెప్పుకున్నారు. సో వాళ్ళ అంబిషన్ ని వాళ్ళ గోల్ కి రీచ్ అయ్యే విధంగా మనము ఒక పాత్ క్రియేట్ చేయాలి. ఆ పాత్ ఎప్పుడైనా కానీ స్మూతర్ పాత్ ఉంది అనుకో, వాళ్ళు త్వరగా అంబిషన్ రీచ్ అవుతారు. దాంతోపాటు మేము ఇంకొకటి ఏం గమనించామంటే ఈ పేద మధ్యతరగతి పిల్లలకి నవోదయ గురుకుల స్కూళ్ళల్లో సీట్లు తెచ్చుకోవడం చాలా కష్టం ఉంటుంది. వాళ్ళకి కోచింగ్స్ ఉండవు, ఫీజులు కట్టలేరు. సో వాళ్ళ కోసం మేము ఒక లెర్నింగ్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయాలని ఆలోచిస్తున్నాం. ఇలాంటివి క్యాంప్స్, లెర్నింగ్ సెంటర్స్ కండక్ట్ చేయడం కోసం, ఎక్కువ మందిని పిల్లలకి సపోర్ట్ చేయడం కోసం మాకు కొలాబరేషన్స్ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం. చాలా మంది ఎవరైతే ఎక్స్పర్టీస్ ఉన్నారో మేము వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్లిమెంట్ చేసే విధంగా మేము డెవలప్ చేస్తున్నాం. సో నేను మిమ్మల్ని కూడా చాలా వరకు ఎవరైతే మీకు ఆలోచనలు ఉన్నాయో మాతో పాటు జాయిన్ అయ్యి పంచుకోండి, కలిసి వర్క్ చేద్దాం. ఎందుకంటే భవిష్యత్ తరం ఇదే యూత్. వీళ్ళని మనం సరైన దారిలో నడపలేకపోతే భవిష్యత్ అనేది అంధకారం అవుతుంది. సో భవిష్యత్తుని మనం కాపాడుకోవాలన్నా, దేశాన్ని, రాష్ట్రాన్ని మంచి దారిలో తీసుకెళ్లాలన్నా ఇటువంటి క్యాంప్స్, ఇటువంటి లెర్నింగ్ సెంటర్స్ చాలా అవసరం. సో వీళ్ళని మనం ఖచ్చితంగా మనం support cheyali. So we are inviting all you to be a part of this journey, and thank you so much my mentors and everyone who is taking caring of this all summer camp and shaping out all these future kids.